బతికినన్నాళ్ళు నీ భజన తప్పను గాని మరణకాలమునందు మరతునేమో. యావేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణములు పెకలించి పట్టునప్పుడు కఫవాత పైత్యములు గప్పగా భ్రమచేత గంపముద్భవమందు కష్టపడుచు నా జిహ్వతో నిన్ను నారాయణాయంచు పిలుతును శ్రమచేత పిలువను. నాటికిప్పుడే చేతు నీ నామ భజన తలిచెదను చెవి నిడువయ్యా ధైర్యముగునను. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. తాత్పర్యం: ఓ నరసింహస్వామి, బతికి ఉన్నంతకాలం నీ భజన చేయటం మానను తండ్రి, కానీ మరణకాలంలో మరచిపోతానేమోనని వ్యాకులత పడుతున్నాను. ఆనాడు యమభటులు కోపంగా వచ్చి నా ప్రాణాలు లాక్కొని పోయేటప్పుడు కఫ వాత పైత్యముల వలన భయంకరమైన వణుకు పుట్టి ఆయాసముతో నారాయణ అని ఉచ్చరించగలనో లేదో అని సందేహం పొడసూపుతోంది. కాబట్టి నేనిప్పుడే భక్తితో నిన్ను మనస్ఫూర్తిగా స్మరించి భజించెదను తండ్రి. ఆభరణములుచే నొప్పువాడ, దుష్ట సంహార, పాపములు దరి చేరనీయనివాడ, ధర్మపురవాసి ఓ నరసింహస్వామి.